వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అలేఖ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో అయితే అధిక పోషక విలువలు కలిగిన డ్రై ఫ్రూట్ లడ్డు షేర్ చేస్తున్నానండి. మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీగా లడ్డు చేసుకోవాలనుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు అనేది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పచ్చండి. అంతేకాకుండా ప్రస్తుతం పోటీ పడుతున్న రోజుల్లో పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి, జ్ఞాపక శక్తిని పెంచడానికి, ఎముకలు గట్టిపడడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని ఒకటి తింటే చాలండి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు కదండి, అందువల్ల ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక లడ్డూగా వాళ్ళకి చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఇవ్వడం వల్ల వారికి హెల్తీ స్నాక్ ఇచ్చిన వారు అవుతాము, అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతాము. అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం 1/2 కప్పు ఖర్జూరం, బాదం పప్పు 1/2 కప్పు, పిస్తా 3/4, జీడిపప్పు 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నెయ్యి తగినంత. ముందుగా దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని 1/2 కప్పు బాదం పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఈ బాదంలో పీచు, మెగ్నీషియం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి. ఇవి రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడతాయి. అనేక రకాలైన విటమిన్స్, మినరల్స్ కూడా వీటిలో ఉంటాయి. ఈ విధంగా బాదం అనేది 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దాన్ని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు జీడిపప్పు తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా జీడిపప్పులో కూడా చక్కెర శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీటిలో ఫైబరు, కొవ్వులు, ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఎముకలు, మెదడుకు ఉపయోగపడే రాగి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ అనేవి రావడం చాలా తగ్గుతుంది. అదేవిధంగా బరువును తగ్గిస్తుంది, షుగర్ వ్యాధిని కూడా నియంత్రిస్తుందండి. ఇతర గింజలతో పోలిస్తే వీటిలో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. ఈ విధంగా జీడిపప్పు 5 మినిట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ దగ్గర అయితే చల్లారబెట్టేసుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/2 కప్పు నువ్వులపప్పు అనేది తీసుకొని దోరగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా నువ్వులు కూడా హెల్త్కి అనేవి చాలా మంచిదండి. వీటిలో ఐరన్, కాపర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి. ఒళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు అవేవి లేకుండా బాగా ఉపయోగపడుతుంది. బాగా ఏజ్గా ఉన్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళలో కీళ్ళ నొప్పులు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి కదండి. అందువల్ల ఈ నువ్వులపప్పు ఉండల్లా చేసుకున్నా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు ఖర్జూరము, అంజీరా పళ్ళు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్యాన్లో తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సింగ్ బౌల్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, నువ్వులపప్పు ఇవన్నీ వేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఖర్జూరం మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఖర్జూరము, ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ మొత్తం అంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ వీడియో చూపిస్తున్న విధంగా బాగా రెండు మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత చేయికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవచ్చండి. ఇవి 2 నుండి 3 వారాల వరకు నిల్వ ఉంటాయి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే. ఇంతేనండి ప్రాసెస్. చాలా హెల్తీ అండ్ టేస్టీ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు వీటిని బాగా ఇష్టంగా తింటారు. నార్మల్గా అయితే మా బాబు డ్రై ఫ్రూట్స్ అనేవి తినడండి ఇష్టంగా తినడు. వాడికి ఈ విధంగా లడ్డు చేసి పెడుతుంటే వాడు చాలా ఇష్టంగా తింటున్నాడు, ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. ఈ విధంగా రోజుకి ఒకటి ఇచ్చినా చాలండి, వాళ్ళ బాడీలోకి పోషకాలన్నీ బాగా సరైన విధంగా అందుతాయి. అదేవిధంగా వీటిలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఎముకలు అనేవి చాలా బలంగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ ఏ కూడా ఉంటుంది, అందువల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. మీ పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోకపోతే ఈ విధంగా లడ్డు చేసి పెట్టండి, వాళ్ళు చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అదేవిధంగా మీకు ఒక హెల్త్ టిప్ అండి, ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవడం వల్ల చర్మం మరియు జుట్టుకు బాగా మేలు చేస్తుంది. ఇవి డ్రై ఫ్రూట్స్లో అనేవి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు మరియు స్కిన్ గ్లోగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.